రాళ్ళబండి శ్రీనివాసు మొట్లపల్లి పైసలు ఇవ్వాలి 70,000 4 సంవత్సరాలు అవుతుంది. ఎమ్మెల్యే కింద నేను ఎమ్మెల్యే దగ్గర మల్చుదాచారి దగ్గర అని పైసలు తీసుకొని మమ్మల్ని ఇక గుంకిచ్చి బోరేసిండు 70,000 ఇవ్వాలి ఇస్తలేడు అని మేము ఇక్కడికి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఫిర్యాదు అవుతున్నాం. ఎవరు మొట్లపల్లి. ఎందుకు ఇచ్చినావు? మా కోడలు చచ్చిపోయిందని ఇచ్చినాం. చచ్చిపోతే ఎందుకు ఇచ్చినావు? చచ్చిపోతే మాకు సీఎం పండు కింద పెడతాడంటే ఇచ్చినాం. ఎంత ఇచ్చినావు? 70,000. 70,000 ఇచ్చినావు. ఇప్పుడు అడగబోతే ఏమంటాడు? అడగబోతే పైసలు ఎక్కడియా అంటాడు. మాకు మొట్లపల్లిన పార్టీలు ఎవరు పట్టించుకుంటలేరు. ఊళ్ళ పిల్లలు కూడా ఎస్ఐ గారు పట్టించుకుంటలేడు. 3 సార్లు ఎస్ఐ గారు ఎందుకు వచ్చినామని అడుగుతాడు. ఎందుకు వచ్చినాడు అంటాడు. ఎమ్మెల్యే చెప్పినా కానీ ఎస్ఐ గారు మాకు ఇప్పిస్తలేడు. దయచేసి మీరన్నా ఇప్పియాలి ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావు? ఇప్పుడు ఏం చెప్పినావు? ఎమ్మెల్యే గారు నీ బాధ్యతను నీ కాలు మొక్కుతా, మా పైసలు మాకు ఇప్పియాలి. మా గోడలు చనిపోయింది 4 సంవత్సరాలు అవుతుంది. రాళ్ళబండి శ్రీనివాస్ కొరకు మేము 4 సంవత్సరాలు తిరుగుతాను అని చెప్పి. ఏ ఊరు? రాళ్ళబండి శ్రీనివాస్. మొట్లపల్లి. మొట్లపల్లి. గోతముచ్చుకుంటాను మా కొడుకును. నన్ను నువ్వేం పని చేస్తావు? కూలి పని చేసుకుంటాం. కూలి పని చేసి ఎన్ని వేలు ఇచ్చినావు? 70,000. 70,000. ఇప్పుడు అడగబోతే ఏమంటాడు? అడగబోతే ఇప్పుడు ఇస్తలేడు. నీ కోడలు చచ్చిపోతే నేనేం చేయాలి ఇస్తలేవు అంటాడు. మల్చుదాచారి తోటి రమణారెడ్డి తోటి ఇప్పిస్తా అని మమ్మల్ని బొంకిచ్చి బోరేసాడు మా కొడుకున్నాను. ఏమి ఇప్పిస్తా అన్నాడు? పైసలు సీఎం పండు కింద ఇప్పిస్తా అన్నాడు. 4 లక్షలు ఇప్పిస్తా అని 70,000 తీసుకున్నాడు ఇంటికి వచ్చి.